అలాగైతే నేను మా ఆయన కొద్దిగా వర్క్ ఉండి బయటకైతే వెళ్ళామండి. వర్క్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న దారిలో చాలా క్రౌడెడ్‌గా చూసానండి. ఏంటి ఇంత క్రౌడెడ్‌గా ఉన్నారు ఏంటి అని వెళ్ళి చూస్తే ఒక చిన్న కార్ట్ అండి. ఇదైతే కొత్తగా పెట్టారంటండి 2 డేస్ ముందరే. సో ఈ కార్ట్ ఏంటి అంటే చాకోలు ఈట్ అండ్ రిపీట్ అంట దీని పేరు. సో వీళ్ళైతే స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర కేక్స్, వేఫర్స్, డెజర్ట్స్, స్పైస్ అప్స్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. వీళ్ళ దగ్గర మెనూ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 25 రూపీసే అండి. స్ట్రాబెర్రీ డిప్, మ్యాష్మెల్లో డిప్. సో నేను ఫస్ట్ అయితే చిన్నగా ట్రై చేద్దామని స్ట్రాబెర్రీ డిప్ అయితే ఒకటి ఇవ్వమని ఆర్డర్ పెట్టాను. వాళ్ళైతే అప్పటికే అయిపోయిందన్నారు. జస్ట్ 7:30కే అయిపోయిందంటండి. సో ఇంకా వేరే ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను, చాకో బ్రౌనీ. ఈ చాకో బ్రౌనీ ఆర్డర్ పెట్టిన ఒక 2-3 మినిట్స్కి అయితే నాకు ఇచ్చారండి. ఫస్ట్ అయితే చాకోని అయితే క్రంబుల్ చేసేసి అందులో చాక్లెట్ సాస్, వైట్ చాక్లెట్ సాస్, డార్క్ చాక్లెట్ సాస్ వేసి ఇంకా టాపింగ్స్ వేసి ఇచ్చారు. సో నేనైతే టేస్ట్ ఎలా ఉంటుందనేసి డౌట్గా తిన్నాను. ఫస్ట్ అయితే ఆ చాకో క్రంబిల్లో ఆ చాకో సాస్, వైట్ చాక్లెట్ సాస్, డార్క్ చాక్లెట్ సాస్ వేసుకొని ఆ టాపింగ్స్ వేసి ఒక్క బైట్ అయితే నేను నోట్లో పెట్టానండి. అస్సలు నేను నమ్మలేదు, అంత బాగునింది. వీళ్ళైతే చెప్పాలంటే ఈ టేస్ట్ విషయానికి వచ్చేస్తే నాకైతే సటిల్గా అనిపించిందండి. మరీ అంత తీపి లేకుండా చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర తినేలాగా. వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ అండి. చెప్పాలంటే అందరూ ఫ్రెండ్స్ అంట. అందరూ కలిసి ఈ స్టార్టప్ని అయితే స్టార్ట్ చేశారంట. మేము వెళ్ళగానే చాలా బాగా వామ్ వెల్కమ్ చేశారు. ఆ తర్వాత చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆర్డర్ అయితే తీసుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో చాలా తక్కువ రేట్లో అఫోర్డబుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందించేదే వీళ్ళ థీమ్ అనుకుంటా. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇంకా చాలా డిషెస్ పెట్టి నేనైతే టేస్ట్ అయితే చూసేస్తాను. తర్వాత దీని అడ్రస్ అయితే బెంగళూరు టీసీపాలెం మెయిన్ రోడ్లో ఉన్న విశాల్ మార్ట్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉందండి ఈ కార్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కార్ట్ని విజిట్ అయితే చేయండి. డిసప్పాయింట్ మాత్రం అస్సలు అవ్వరు. చాలా అంటే చాలా బాగునింది. ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ని అండ్ స్టార్టప్స్ని మనమైతే సపోర్ట్ చేయాలి కదా, మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత అది తినేసి ఇంటికి వెళ్తున్న దారిలో ఇంకొకటి చూసానండి. 90s కిడ్స్కి అయితే ఇది చాలా బాగా తెలుస్తుంది. అయితే ఇది చాలా బాగా తెలుస్తుందండి. సీమసింద్రి గుడ్లు ఇంకా అరనెల్లికాయలు ఇవి చూసిన వెంటనే అయితే నాకు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చిందండి. అది కూడా మా ఇంటర్వెల్ డేస్ అండి. అందువల్ల నేను వెంటనే తీసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.